అందరికీ నమస్తే అండి. టీడీపీ జనసేన పొత్తు పాపం కంపు అయిపోతుంది ఆ వ్యవహారం. అసలు పొత్తులో రెండు పెద్ద పార్టీలే, రెండు ప్రధాన పార్టీలే. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోద్ది. వాళ్ళు పొత్తు మీద ఇన్ని పుకార్లు వస్తున్నప్పుడు, ఇంత జరుగుతున్నప్పుడు వాళ్ళు అసలు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం డిస్కస్ చేసుకుంటున్నారో, సీట్లు ఎప్పుడు చెప్తారో. అసలు టీడీపీ జనసేన పొత్తుని సర్వనాశనం చేసుకుంటుంది ఈ రెండు పార్టీలే. చంద్రబాబు గారు 2 సీట్లు ప్రకటించారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2 సీట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు 175 సీట్లకి అభ్యర్థులను ప్రకటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లకి అభ్యర్థులను ప్రకటించగలరా? 175 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు ఉన్నాయా? అవి లేకనే కొన్ని 4-5 నియోజకవర్గాలకు కలిపి ఒక ఇన్ఛార్జిని పెట్టారు. రాయలసీమ ప్రాంతంలో మొత్తం 52 నియోజకవర్గాలు ఉంటే కేవలం 6 నియోజకవర్గాలకు మాత్రమే జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు. అలా ఏ పార్టీకి ఉండాల్సిన సమస్యలు ఆ పార్టీకి ఉన్నాయి. సో ఇప్పుడు టీడీపీ జనసేన అంటే యాక్చువల్లీ పొత్తులో అభ్యర్థుల్ని ప్రకటించడం చంద్రబాబు గారిదే తప్పు. ముందుగా సంప్రదించకుండా, సమన్వయం లేకుండా, ఇద్దరు ఒక అంగీకారానికి రాకుండా, ఏ సీటు ఎవరిదైనా డిస్కస్ చేయకుండా ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం చంద్రబాబు గారు తప్పు. సో ఇది పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెలరైపోయారు. దీన్ని చూసి జనసేన పార్టీ సైనికులు, ఈ కుర్రాళ్ళు, సోషల్ మీడియా, ట్విట్టర్ అక్కడ ఇక్కడ రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు. సో అంటే పొత్తుని విడదీయడానికి ఇది మంచి అవకాశం వైసీపీకి. ఈ సందులో సడేమియాలాగా ఇప్పుడు లిస్టు బయటకు వచ్చింది. పీడిఎఫ్లో ఒక లిస్టు బయటకు వచ్చింది. ఆ లిస్టులో ఏంటంటే 61 సీట్లు జనసేన పార్టీకి, 114 సీట్లు టీడీపీకి అని చెప్పి చాలా క్లియర్గా నియోజకవర్గాల వారీగా ఇచ్చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 సీట్లు, విజయనగరం జిల్లాలో ఒక 2 సీట్లు, విశాఖపట్నం జిల్లాలో ఒక 8 సీట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 11 సీట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 6 సీట్లు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 61 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది అని చెప్పి టీడీపీ పోటీ చేసే లిస్టు, జనసేన పోటీ చేసే లిస్టు ఒకటి పీడిఎఫ్ కాపీ రిలీజ్ చేసి కింద అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టేశారు. సంతకం పెట్టేసి రిలీజ్ చేశారు. దానిలో చూస్తే అది ఎవడు ఫేక్ అనుకోడు. ఆ పీడిఎఫ్ కాపీని చూస్తే ఎవరు ఫేక్ అనుకోరు. నిజమేనేమో పీడిఎఫ్లో వచ్చింది, అందులోకి అచ్చెన్నాయుడు గారి సంతకం ఉంది, బ్రహ్మాండంగా నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలతో సహా ఉన్నాయి. సో అలాగే పేర్లు కూడా ఉన్నాయి. సో ఇది నిజమేనేమో అనుకుంటారు. అంటే రెండు పార్టీలు కలిపి అభ్యర్థులను ప్రకటించారు అనుకుంటారు. అంటే టీడీపీ జనసేన మధ్య పొత్తుల విషయంలో, సీట్ల షేరింగ్ విషయంలో ఎన్ని ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయో చూడండి. ఇన్ని ఫేక్ ప్రచారాలు జరగడానికి కేవలం టీడీపీ అసమర్థత, చంద్రబాబు నాయుడు గారి అసమర్థత, చంద్రబాబు నాయుడు గారి నాంచుడు ధోరణి, పవన్ కళ్యాణ్ గారి అనుభవాలేమి, నిలకడలేమి అవే కారణం. పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికలకి ఇంకో 2 నెలల టైం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అభ్యర్థులను ఖరారు చేసుకోలేరా? అట్లీస్ట్ ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకోలేరా? నువ్వు 2 ప్రకటించావు, నేను 2 ప్రకటిస్తాను, నువ్వు 10 ప్రకటించు, నేను 10 ప్రకటిస్తాను అనుకుంటారా? చిన్నపిల్లల ఆట ఇదేమన్నా? ఈ క్యాడర్ ఎంత డిస్టర్బ్ అవుతారు? ఆ పార్టీకి ఎంతోమంది కార్యకర్తలు క్యాడర్ ఉన్నారు, ఈ పార్టీకి ఎంతోమంది కార్యకర్తలు క్యాడర్ ఉన్నారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. సో పొత్తుని పవిత్ర బంధంగా చూడాల్సింది కాస్త ఇదేమో అక్రమ సంబంధంలాగా చూస్తున్నారనమాట. రెండు పార్టీల క్యాడర్లో ఇప్పుడు అదే ఉంది, రెండు పార్టీల నాయకులు అలాగే తయారయ్యారు. సో దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి బూస్టింగ్ దొరికింది. అందుకే వాళ్ళు పనిలో పనిగా ఫేక్ ప్రచారాలు రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఒక లిస్ట్ తగలాడుతుంది సోషల్ మీడియాలో. నాకు తెలిసి అన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి వచ్చేసి ఉంటుంది. ఒక పీడిఎఫ్ ఫైల్ వస్తుంది అనమాట. అందులో 61 సీట్లు జనసేన పార్టీ పోటీ చేసే లిస్ట్ ఉంటుంది, మిగిలిన 114 సీట్లు టీడీపీ పోటీ చేసే లిస్ట్ ఉంటుంది. అది నిజమా కాదని తెలియక ఎవరికాడు బుర్ర పీక్కోవడమే తప్ప అది నిజమా కాదా అనేది క్లారిటీ తీసుకోలేరు. అది ఫేక్ అని నేను ఎలా చెప్పానంటే అందులో అచ్చెన్నాయుడు గారి సంతకం ఉంది. నిజంగా టీడీపీ జనసేన కంబైన్ లిస్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి సంతకాలు పెట్టాలి. ఆ ఒక్కటే సింపుల్ లాజికల్ పాయింట్. ప్లస్ అచ్చెన్నాయుడు గారు సీట్లు ప్రకటించినప్పుడు ఒక అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టడమో, లేదంటే వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ ఖాతాల్లో పెట్టడమే చెప్తారు తప్ప ఫేక్ ప్రచారాలు అయితేనే సోషల్ మీడియా వాట్సాప్లో వస్తాయి. పాపం వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ ప్రచారం రిలీజ్ చేయడం, టీడీపీ వాళ్ళేమో ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే దానిలో వాళ్ళు నిజాలు చెప్పడం, ఇదే పని అయిపోతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏమంటానంటే టీడీపీ ప్లస్ జనసేనకి సమన్వయం నిజంగా ఉంటే, పొత్తు కొనసాగించాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంత త్వరగా సీట్లు సెలెక్ట్ చేసుకుంటే అంత మంచిది. అధికారంలో ఉన్న వైసీపీ సీట్ల ఎంపికలో అంత స్పీడ్గా ఉన్నప్పుడు, అంత దూకుడుగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అండ్ జనసేనకి ఏంటి నొప్పి? సో వాళ్ళు ఎంత త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే, ఎంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసుకుంటే ఆ పార్టీలకు అంత మంచిది, అభ్యర్థులకు అంత మంచిది. వాళ్ళే జనంలో తిరుగుతారు, కార్యక్రమాలు చేసుకుంటారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి అప్పటికప్పుడు నామినేషన్ వేయాలి, ఇంటింటికి వెళ్ళాలంటే కష్టం కదా.
సో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో అవకాశం ఉన్నప్పటికీ, వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ టీడీపీ జనసేన చేసే ఈ దరిద్రగొట్టు పనుల వలన, ఈ సమన్వయలేమి వలన, ఈ అసమర్థత వలన ఓడిపోతారనమాట. అంత చండాలంగా వెళ్తుంది పొత్తు అయితే. కంపు చేస్తారు పొత్తును మొత్తానికి. వీళ్ళు కంపు చేసుకోవడమే కాక పక్కన వాళ్ళ చేత కూడా కంపు చేయించుకుంటున్నారు. థ్యాంక్ యూ.